తిరుపతిలో మరోసారి చిరుత కలకలం రేపింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం అలిపిరి వద్ద చిరుత సంచరించింది. తిరుమలకు వెళ్లే రోడ్డుపై అటూ ఇటూ తిరుగుతూ కాసేపు గడిపింది. ఆ సమయంలో అక్కడున్న కొంతమంది భక్తులు తమ మొబైల్ ఫోన్లతో చిరుతను కదలికల్ని రికార్డు చేశారు. భక్తులు తమ వైపు రావడం గమనించిన చిరుత అక్కడి నుంచి పారిపోయింది. తిరుపతిలో మరోసారి చిరుత కలకలం రేపింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం అలిపిరి వద్ద చిరుత సంచరించింది. తిరుమలకు వెళ్లే రోడ్డుపై అటూ ఇటూ తిరుగుతూ కాసేపు గడిపింది. ఆ సమయంలో అక్కడున్న కొంతమంది భక్తులు తమ మొబైల్ ఫోన్లతో చిరుత కదలికల్ని రికార్డు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. మోహన్. సంతోష్, తిరుపతిలో చిరుత సంచారం అటు విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తుందని చెప్పొచ్చు. ఎస్వి యూనివర్సిటీ అదేవిధంగా వేదిక్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఇటీవల చిరుత సంచారం అధికంగా ఉంది. ఎస్వి యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ ప్రాంతంలో 2 చిరుతలను కూడా బంధించారు. మరో 2 చిరుతలు అదే ప్రాంతంలో కూడా సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అందులో భాగంగా ముందస్తు చర్యలు కూడా చేపట్టారు. సాయంత్రం సమయం తర్వాత ఆ ప్రాంతాల్లో ఇతరులు ఎవరిని కూడా అనుమతించినటువంటి విధంగా నిబంధనలు అయితే విధించారు. మరోవైపు చిరుతలను బంధించేందుకు ఆ ప్రాంతంలో బోన్లు కూడా ఏర్పాటు చేశారు. కానీ కొద్ది రోజులుగా ఈ చిరుతల సంచారం అటు వేదిక్ యూనివర్సిటీలో ఎక్కువగా సంచరిస్తున్నట్టుగా కూడా అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు. అక్కడైతే ఏర్పాటు చేసినటువంటి ట్రాప్ కెమెరాల ద్వారా మరోవైపు అక్కడ తిరుగుతున్నటువంటి భద్రతా సిబ్బంది చిరుత సంచారాన్ని ఎందుకు గుర్తిస్తున్నారు. ఎప్పటికప్పుడు అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇక ఇవాళ రోజైతే వేకువజామున అలిపిరి టోల్ గేట్ దాటిన వినాయక స్వామి ఆలయం మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ చిరుత సంచరించినట్టుగా కూడా గుర్తించారు. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ట్రోల్ అవుతున్నాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు, టీటీడీ భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. అటువైపు చిరుత కదలికలు లేకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ మోహన్.